జై రామానుజ. అస్మద్గురుభ్యో నమ. అందరికీ దాసోహాలండి. రామానుజ అష్టోత్తర శతనామావళిలో 77వ నామం గురించి తెలుసుకుంటున్నాం. ఓం కూర్మనాథ ప్రకాశకాయ నమ. శ్రీకూర్మ క్షేత్రంలోని స్వామిని ప్రకాశం మనర్చిన శ్రీరామానుజుల వారికి నమస్కారం. శ్రీరామానుజులు శ్రీ వైష్ణవ దివ్య దేశములన్నిటినీ కూడా సేవించుచు జగన్నాథ అంటే పూరీ క్షేత్రమునకు చేరుకుని అక్కడున్న జగన్నాథ మహాప్రభువుకు మంగళాశాసనం చేశారు. తరువాత శ్రీకూర్మమ్మను శ్రీ వైష్ణవ క్షేత్రము చేరుకున్నారు. ఆ క్షేత్ర మహిమను అనేక పురాణాల ద్వారా వాదములతో వివరించి ఈ క్షేత్రము అధిష్టానమూర్తి శ్రీ కూర్మనాథుడే అని, ఆ స్వామి కూర్మ రూపంలో ఇక్కడే శంకు చక్రములు ధరించి ఉన్నాడని నిరూపించారు. శ్రీ కూర్మనాథుని అందరికీ కనపడినట్లు చేసి మంగళాశాసనం చేశారు రామానుజుల వారు. ఈ విధంగా శ్రీకూర్మ క్షేత్రము శ్రీ వైష్ణవ దివ్య దేశంగా శ్రీకూర్మంగా ప్రసిద్ధి యగునట్లు సేవలొసగిన శ్రీ రామానుజుల వారికి ప్రణామములు. జై రామానుజ. జై రామానుజ. శ్రీకూర్మంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. తూర్పున ఒకటి, పడమరన ఒకటి. ఆ ధ్వజస్తంభాలు వీడియోలో ఉన్నాయి, సేవించండి. శ్రీకూర్మం యొక్క మూలవరులు కూర్మనాథుడు, సేవించండి. అసలు 2వ ధ్వజస్తంభం ఎందుకు ఉంది అనేది అక్కడ రాతి పలక మీద రాసి ఉందండి. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై రామానుజ. అందరికీ దాసోహమండి. ఈ రామానుజ దాసరాలు కూడా శ్రీకూర్మం వెళ్ళింది. అక్కడ శ్రీకూర్మనాథుణ్ణి సేవించుకునే భాగ్యం కలిగింది. మీకు వీడియోలో 2 ధ్వజస్తంభాలని కూడా వీడియోలో పెట్టానండి. అందరూ కూడా సేవించండి. ఇక్కడ పశ్చిమాన ధ్వజస్తంభం ఎందుకు ఉన్నది, ఎందుకు ఏర్పడింది అనేది కూడా ఒక రాతి పలక మీద రాసి ఉంది. అది ఫోటో తీశాను. దానిలో ఏముందో చూద్దాం. అంటే అక్షరాలన్నీ కూడా చాలా పురాతనమైనవి కదండి, కొంచెం జాగ్రత్తగా ఫోటో తీయవలసి వచ్చింది. అక్కడ తీసానే కానీ ఇక్కడ కొంచెం చదవడానికి జాగ్రత్తగా చదవాలి. 11వ శతాబ్దంలో భగవద్ రామానుజాచార్యుల వారు ఈ 2వ ధ్వజస్తంభము ఉన్న ప్రదేశమున శ్రీ మహావిష్ణువు కొరకు ప్రార్థించారంట. అప్పటి వరకు తూర్పు ముఖంగా ఉన్న మూల విరాట్టు తన ప్రియ భక్తుణ్ణి అనుగ్రహించుటకు పశ్చిమమునకు అంటే పడమరకు తిరిగిపోయారంట. స్వామికి అభిముఖంగా పశ్చిమ దిక్కున ప్రతిష్ఠించబడినదే ఈ 2వ ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభాన్ని విజయ స్తంభము అంటారంట. ఈ విధంగా కర్ణాటకలోని ఉడిపి ఆలయంలో వలె ఉంది అని అక్కడ ఉన్నవారు చెప్పారనమాట. అందరూ కూడా సేవించండి ఆ ధ్వజస్తంభాలని. జై రామానుజ.